వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైభవ్ సూర్యవంశి ఈ ఆటగాడి పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు. ముఖ్యంగా క్రికెట్ లవర్స్ కి అయితే అసలు తెలియదు అని చెప్పే వాళ్ళు అసలు లేనేలేరు. అయితే ఇక భారత క్రికెట్ లో వైభవ్ సూర్యవంశి సరికొత్త అధ్యాయాన్ని అయితే రాశాడు. ఇంగ్లాండ్ పై రెండో T20లో వైభవ్ అరంగేట్రం చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అదైతే చాలా వైరల్ గా మారిపోయింది. సచిన్ షవాలి వర్మ రికార్డులను కూడా తిరగరాశాడు అనే చెప్పుకోవచ్చు. 15 ఏళ్ల యువ బాలుడు ఈ సంచలనం చేశాడు. అందరి రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. దేశానికే ప్రాతినిధ్యం వహించడం కూడా ఆయనకు గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఆ పోస్ట్ లో వైభవ్ కి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్క అభిమానులకి, సీనియర్ ఆటగాళ్ళకి, ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్తూ ఓవర్వెల్మ్డ్ గా ఫీల్ అయిపోయారు. అయితే ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించినప్పటికీ కూడాను వైభవ్ సూర్యవంశి ఆడినటువంటి ఆట అందరినీ అబ్బురపరిచింది. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆట ముగిసిన తర్వాత ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ చెప్పాడు వైభవ్ సూర్యవంశి. నేను చాలా ఓవర్వెల్మ్ గా ఫీల్ అవుతున్నాను మీ మెసేజెస్ అన్నిటికి కూడాను. అండ్ నా వెల్ విషర్స్ కి, సీనియర్స్ కి, కాన్స్టాంట్ గా నా మీద లవ్ చూపించినటువంటి నా సపోర్టర్స్ అందరికి కూడా ఆయన థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. నిజంగా నేను ఈ గేమ్ ఆడటం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పింది. అండ్ ఆల్సో ఆయన బెస్ట్ ఇవ్వడానికి ఎవ్రీ టైం నేను ట్రై చేస్తూనే ఉంటానని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖంగా సోషల్ మీడియా వేదికగా ఆయన థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. ఓవర్వెల్మ్డ్ గా వైభవ్ సూర్యవంశి ఫీల్ అయిపోయాడు. సో మొత్తానికైతే తన అద్భుతమైనటువంటి ప్రదర్శనలతో అందరినీ ఆకర్షించాడు ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి. మొత్తానికైతే భారత జట్టులోకి ఆయనైతే అరంగేట్రం చేశాడు. అయితే శనివారం మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరిగినటువంటి T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఈ అతి చిన్న వయస్కుడు అడుగు పెట్టాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం అయినటువంటి సచిన్ టెండూల్కర్ అలాగే షఫాలి వర్మ పేరిట ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా ఈయన బద్దలు కొట్టాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అత్యంత పిన్న వయస్కుడుగా ఆయన చరిత్రని సృష్టించాడు. ఇక ఐర్లాండ్ పర్యటనలో అవకాశం దక్కకపోవడంతో ఒకంత అభిమానులందరూ కూడా నిరాశ చెందారు. కాకపోతే ఇక్కడ ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ లోనే వైభవ్ ని పక్కకు పెట్టడంతో ఎంతసేపు ఎదురు చూపులు తప్పలేదు. అయితే రెండో T20లో అవకాశం రావడంతో అతనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అందరిలో కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఆయన కేవలం 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. అలాగే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్లతో ఓటమి పాలైనప్పటికీ కూడాను వైభవ్ అరంగేట్రం చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో. సో ఈ మ్యాచ్ ఆడిన తర్వాత వైభవ్ సూర్యవంశి సోషల్ మీడియాలో తన హ్యాపీనెస్ ని పంచుకున్నాడు. ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రయాణంలో, తన యొక్క జర్నీలో ఎవరెవరైతే ఉండి ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే లవ్ చేస్తున్నారో, ఆయనకు వెల్ విషర్స్ గా ఎవరెవరైతే ఉన్నారో, సీనియర్ క్రికెటర్స్ ఉన్నారో, కాన్స్టాంట్ గా ఎవరైతే ఆయన్ని లవ్ చేస్తున్నారో అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ఓవర్వెల్మ్డ్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ భారత జట్టులో జెర్సీలో ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా ఆయన షేర్ చేశాడు. నాకు వస్తున్నటువంటి ఈ వార్మ్ వెల్కమింగ్, ఈ వార్మ్ హ్యాపీనెస్ అంతా కూడా నాకు నిజంగా హ్యాపీనెస్ ఇస్తుంది అని ఆయన చెప్పేశాడు. మీరు చూపిస్తున్నటువంటి లవ్ కు నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పేసి ఈ పోస్ట్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం నాకు రావడం ఇది నిజంగా నా లక్, నా అదృష్టం అని చెప్పేసి ఆయన ఆ పోస్ట్ లో చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు కానీ నా జట్టులో నా బెస్ట్ ఇవ్వడానికి నేను ఎప్పుడు కానీ ట్రై చేస్తూనే ఉంటాను అని కూడా పోస్ట్ ఆయన రాయడం జరిగింది. అయితే ఆయన పెట్టిన కొన్ని క్షణాల్లోనే ఈ పోస్ట్ అయితే చాలా వైరల్ గా మారింది. అభిమానులందరూ కూడా ఆ పోస్ట్ చూసి ఎంతో సంతోషించారు. ఇంకా పోస్ట్ కింద కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది.